హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గుడ్ మార్నింగ్ ఎందుకంటే తెలుసా, టైం 12 అవుతుంది రాత్రి. 12 ఎందుకు అవుతుంది తెలుసా, చూపిస్తా చూడండి. పెళ్లి మొత్తం 10:40కి ఉంది. ఫ్రంట్ అన్నాలంతా మొత్తం రాజస్థాన్ వాళ్ళు అవన్నీ చెక్ చేస్తారు. మొత్తం బిజీ ఉన్నారు పాంచలో. మేము కానీ నిద్ర వస్తుంది, ఆయన ప్రాంతాన్న కోసం కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా లేచి ఉన్నాం. వీడియో ఇస్తాం. నేను ఏం చేస్తున్నా, నువ్వు ఏం పెడుతున్నావు, నేను ఏం చేస్తున్నా, నువ్వేం పెడుతున్నావు, అది రాలేదని అది బిజీ మ్యాన్స్. ఇక్కడ చిన్న మోటార్ పెట్టాలి. నువ్వు విన్నావుగా, నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు ఏం చూస్తున్నావు అన్న అంతానము? వర్క్ అంటే కానీ వంశాన్ని ఐడియా ఇస్తుంది, దీన్ని మోటర్ వేసి తిప్పుదామని. ఏమన్నా మళ్ళీ ఏడో మోటర్ ఏంది ఏం చెప్పడుతున్నా? అక్సి వర్క్ అంటే అన్న ఏదో చెప్పన్నా, జర ఆడ చెప్పాలి. ఇదే కలర్ ఉంది, ఇదే కలర్ ఉంది, ఇదే కలర్ ఉంది. కొంచెం యాంటిక్ పీసెస్. యాంటిక్ అనేది నక్కి వర్క్ అంటే వంశాన్న తెలుసుకోండు. అన్న బత్తా ఇవ్వాల్సి వస్తుంది. బచ్చారా కామ్ కరస్తున్నాయి భయ్యా, పైసా వంశనాల్లో హ్యూమర్ లేదనుకుంటాం కానీ మస్తు ఉంది. బయటికి వెళ్ళదా అంటే ఏందన్న, అప్పుడప్పుడు వెళ్తుంది బయటికి. ब्रीफ केस निकालो, कितना है पैसे? दो मिर्ची खाया, देखो भैया, गुलाब जाम खाया, गुलाब जाम एक पचल भी खाया. సింగులర్ ఫ్లోర్ నేర్చుకోరా? ఏదేంది రెండు అమ్మో నువ్వు మాస్కోలు కాదా సారీ, మా తాను ఉంటే ఇంగ్లీష్ సార్ మాంగేయో ఎందుకన్నా బుగ్గ చేస్తారు? మా వాళ్ళు జస్ట్ ఇలా భవానీ అని బుగ్గ వేసి పాడేసారు. ఇంతలా భవానీ దిగిరా, బుగ్గ ఏం సరిపోలే పాపం, బుగ్గ అయిపోయింది పోరు. ఫ్రంట్ అన్న మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయింది. అవి ఒకటి పూలు ఒకటి వేస్తారు, ఇవైతే అయిపోతుంది. పూలు ఇంకా వెనకాల బ్యాక్ డ్రాప్ కొంచెం అది కొంచెం వేసేది అయిపోతుంది. ఉదయాల కల్లా మ్యాగీ ఇట్లాంటి అన్నప్పుడు నైట్ వర్క్స్ ఎక్కువ అవుతాయి. ఇదంతా అయిపోయిన తర్వాత పడుకోవాలి, నిద్ర వస్తుంది. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు లేచి మళ్ళీ రావాలి అంతే. ఇప్పుడే టైం 12:30 అవుతుంది. టిఫిన్స్ చూసుకోవాలి ఒకటి, ఫ్యామిలీ వాళ్ళకి అందరి కోసం. టిఫిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పోయి ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మంచి బట్టలు వేసుకొని రావాలి. మీకు అది కూడా చూపిస్తాను, మంచిగా అవుట్ఫిట్స్. మీరు అవుట్ఫిట్స్ ఎట్లా కామెంట్ చేయండి. ఫ్రేమ్ మంచిగా పెట్టారు. ఈ ఫోటో ఏరియానా, ఈ గార్డెన్ ఏరియా మొత్తం ఫంక్షన్ హాల్ది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఇది ఉన్నది, ఫోటో సెషన్ కోసం మంచిగా ఉంది. ఇది మంచి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఇదంతా పార్కింగ్ వస్తుంది, లాన్. రేపు ఈయనే ప్లాన్ చేస్తారు క్యాటరింగ్. ఇది మొత్తం ఫుడ్ వస్తుంది. ఇండియన్, చైనీస్, చాట్, జ్యూసెస్ అన్నీ వస్తాయి. వెనకాల ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. పోదాం చూపిస్తా మీకు ఫుడ్ ప్రిపరేషన్ అన్నీ. ఫుడ్ ప్రిపేర్ చేస్తారు రేపటికి. సబ్స్క్రైబర్లు ఉన్నారు, అది కూడా చూసుకోవాలి. ఉండని 161 ఉన్నారు, 150 కాదు.
మొత్తం మంచిగా కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోరు. ఇంకా రేపు ఎంత టేస్టీ ఉంటాయో తినాలి. కార్న్ఫ్లవర్ ఆట వంటలు అవుతున్నాయి ఆడ. మేము బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాం. అవును, బిఫోర్ ఆఫ్టర్. సీన్ అంకుల్ మొత్తం కాంగ్రెస్ గట్టిగా రిప్రజెంట్ చేస్తాడు. ఈ నుండి వెళ్ళిపోతాం, మార్నింగ్ కలుస్తాం మళ్ళీ. పొద్దున్నే డ్రోన్తో వీడియో తీసుకుంటారు. ఇక కార్స్ లైన్ అప్, వెనకాల కారు, ముందర 2 కార్లు, దాని ముందర ఎక్స్యూవీ ఉంది. డ్రోన్ వీడియో తీసుకుంటారు. ఆడుంది డ్రోన్, అది వాడుంది డ్రోన్. ఇంకా రెడీ కాలే, పోయి రెడీ చేసి వస్తాం. స్టార్ట్ చేస్తాం, కాన్వాయ్ స్టార్ట్స్. గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. బ్రేక్ ఇచ్చారు ఎందుకు? షూట్ కార్ ఎంబడి కార్ పెట్టాలి. మండపం మెరిచిపోతుంది మొత్తం. లైట్స్ ఒకటి ఫ్లిక్కర్ అయితే మంచిగా. ఈరోజు అంటే వెజ్ అనుకోండి, కానీ మస్త్ మెన్యూ మాత్రం మస్తు ఉన్నది. చాయిస్ ఉండే చూపిస్తా, అంటే మెన్యూ లిస్ట్ మొత్తం చూపిస్తా. బాయ్, బ్యాక్ ఆన్ స్టేజ్. వాడు 2 రోజులు కనిపించకుండా వెళ్ళిపోయిండు. ఎవరు ఫోన్లు ఎత్తలేరు, పాపం అలిగిండంట. ఎందుకు అలిగినావు అన్న? బట్టలకు పైసలు ఇవ్వాలి. ప్రాంతన్న బట్టలకు పైసలు ఇవ్వాలి. వీడియో చూపిస్తా. ప్రాంతన్న బట్టలు ఇచ్చిన పైసలు ఇవ్వాలంట. అందుకని చెప్పి ఇంత పద్మనామ స్వామి సెట్ బాగుంది. ఇడేమి ఇస్తారు? పానా? బ్రేక్ఫాస్ట్ చదివారు అన్న? బ్రేక్ఫాస్ట్ ఉందిగా? బ్రేక్ఫాస్ట్ ఉందిగా? అదే తినడే, తినుకోండి పాప. ఇప్పుడు టిఫిన్ చేద్దామని హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇప్పుడే ఏం కానీ చేసుకుంటా. మొత్తం టిఫిన్ చేయాలి ఇప్పుడు. ఏమన్నా ఇడ్లీ, వడ, పూరి, దహి, సాంబార్, ఆల్ మిక్స్. ఇది ప్లేటర్ లేకొస్తుంది. ఏంది ఇప్పుడే వద్దు. వెళ్ళి బ్రో ఇంకా రండి. ఇడ్లీలు 2 వడలు, 1 దోశ. మా బాయ్ మొత్తం డైట్ మెయింటైన్ చేస్తుండ. గాలిపిల్లి ఇక మొత్తం సెటప్. ఇక్కడ అన్ని ఫ్రీ స్వీట్స్ వస్తాయి అంతా. ఇక మొత్తం బాగుంది సెటప్ మొత్తం. అటంతా చైనీస్, చాట్. ఇటు మొత్తం మెయిన్ కోర్సు మంచిగా ఉంది. అది ఐస్ క్రీమ్. ఫుల్ ఇచ్చింగ్ ఫెలో, డర్టీ ఫెలో, డాంక్ ఫెలో, ఆల్ ఫెలో. రెడీ అయిపోయినాము మంచిగా. ఇగో వీడియో రెడీ అయిపోయాం మంచిగా. అన్ని బయట నుండి తీసుకొని వచ్చినాం. పాత ఇది ఇలా అన్నది, అది ఉందో అది అంత సీన్ లేదు, అది ఉందో. కానీ రెడీ అయిపోయినాం. ఎంత 9:50, 10 అవుతుంది ఎగ్జాక్ట్. 40 minutes ముహూర్తం ఉన్నది. అప్పటికల్లా మనం ఫంక్షన్ హాల్లో దొబ్బించుకుందాం. ఇట్లా అన్నీ మంచిగా పూలతో రెడీ చేసి పెట్టారు. తీసుకొని బయటకు వచ్చిన. దీని డెకరేషన్ మాత్రం మస్తు ఉంది. అంటే ఈ వ్యూ నుండి ఆ డెకరేషన్ మస్తుగా అనిపిస్తుంది. ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయి బానెట్ మీద. కావాలా ఫ్రెండ్స్ అని పికప్ చేసుకొని పిక్ చేసుకొని డ్రాప్ చేసి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను.
ఇంకేం తినలేము అసలు पेट प्रकार మరి పేట్ బిర్యానీ మేము ఇంకా తినలే టెస్టింగ్ కానీ అన్ని ఐటమ్ తిన్నాం కడుపు నిండిపోయింది తినలే అంటే అట్లా కాదు వెల్కమ్ డ్రింక్స్ స్నాక్స్ స్నాక్స్ అన్నీ వేసినాము అన్నీ వేసేసినాం అన్నీ ఒక్కొక్క రౌండ్ వేసేసినాం గెస్ట్ వచ్చిన గెస్ట్లకు అందరినీ తినిపించి పంపించేసినాం ఇప్పుడు మా వంతు మొదలవుతుంది నేను ఇంకా ఫోటో తీయలే ఫోటో దిగి పోయి తినేసి మీకు చూపిస్తాం ఏమేమి ఐటమ్లు ఉన్నాయని లైన్ మస్తు పెద్దగా ఉన్నది వెళ్ళ పోవాలి బ్రో మొత్తం డ్రోన్ తోటి నిచ్చి పాడేస్తుండే రోజు తీసుకోవా ఆ క్లిప్ వీడియో క్లిప్ నాకు మొత్తం మావన్ కాపలో కూర్చోబెట్టారు మావన్ ఒక్కనే కూర్చోబెట్టాక మావన్ నన్ను పిలుచుకుని తోడు నేను వచ్చేసి ఈ సామాన్లు ఉన్నాయి అంతా అందరు మెయిన్ టేబుల్ మీద కూర్చొని తింటారు నాకు కానీ మాడుతున్నది ఇదంతా అయిపోయిన తర్వాత పోయి తింటాం ఏమన్నా 68 ఐటమ్స్ 68 ఐటమ్లు ఉన్నాయి ఒక్కటి రెండు కాదు 68 ఐటమ్స్ కానీ దాంట్లో సగం టేస్ట్ చేసినాం అనుకో మధ్యాహ్నం కానీ ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది అవును మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది మంచిగా ఘీ ఇడ్లీ వడ పెసరట్టు పొంగల్ అన్నండే స్వీట్గానే ఉండే పొద్దుగాల డబల్ కమిటా లేకుండే క్రేజీ ఉండే బాదం మారి పిల్ల అంటే మినిమం ఉంటుంది మినిమం ఉంటుంది ప్రాంతం వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే నెక్స్ట్ ప్రాంతం అది చూడాలి ఎలాగైతుందో చెప్పలేము ఏమేమవుతుండొచ్చు సీ యూ ఇన్ ద నెక్స్ట్ షాట్ ప్రాంతన్న పెళ్ళి అయిపోయింది మా డ్రెస్ మొత్తం అది ఇరికిరికి అయిపోతుంది షూస్ డ్రెస్ పోయి చేంజ్ చేసుకొస్తా వర్షం మాత్రం గుద్దవలో పడుతుంది ఒక గంట సేపు ఆయనేమో గంట కూడా ఆఫ్టర్నూన్ పడుతుంది కానీ ఇప్పుడు మరీ ఓవర్ అయిపోయింది వర్షం అమ్మ కానీ బాగుంటుంది ఇట్లా డ్రైవ్ పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని మా రిటర్న్ వచ్చేది బ్లాగ్ ఎక్కువ తీయలే కానీ పెళ్ళి మాత్రం సూపర్ అయింది వంటలు తీయడం సూపర్ ఉండే లాస్ట్కి తిన్నాం నేను వెంకటన్న ఇంకేంటంటే ఇప్పుడు బరాత్ ఉందంట అత్తపూర్లో పోతే అటు పోతాము అంటే వీకెండ్ నుండి ఇక ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పోతాం వర్షం పడుతుంది బండి ఉంది ఆడిని ఇక్కడ ఫంక్షన్ హాల్లోనే బండి ఉన్నది మళ్ళీ పోయి రావాలి ఇప్పుడు కొంచెం తగ్గింది వర్షం చార్మినార్లో అటు బాగానే ఉంది వర్షం ఇక్కడ వర్షమో ఏమో కానీ చౌరస్తా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం ఏం మెయింటెనెన్స్ ఉంటుందో ఏమో ఈ మధ్య కార్లు కానీ ఎక్కువైపోయినాయి గట్టిగా అమ్మ ఇట్లకి వెళ్ళిపోవాలి అయ్యా మొత్తం జామ్ 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 ప్యాక్ ఉంది ఇప్పుడే రెడీ అయినా ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నా విడి వేసుకున్నా వర్షం పడుతుంది అట్లా సలివిటం పెడుతుంది విడి వేసుకున్నా మళ్ళీ ఫంక్షన్ హాల్కి అడిపోయి ఫార్మాలిటీస్ అయిపోతాయి సెట్ ఇక రైట్ మొత్తం ఇక అత్తాపూర్ పోతాం అత్తాపూర్ పోయి మ్యాక్సిమం పోతే పోతాం లేదంటే లేదు ఇక రిటర్న్ మళ్ళీ ఇండియన్స్ వ్లాగ్ ఏడు ఎండ్ అయ్యాలనిపిస్తే ఆడ ఎండ్ చేసేస్తాం ఫస్ట్ కానీ వర్షం ఇందాక తగ్గింది అప్పటి నుండి పడుతుంది వర్షం ఇప్పుడు తగ్గింది ఇష్టం మొత్తం గల్లీలు కొట్టుకోపోతుంది ఇక రోడ్ మీద మస్తు ట్రాఫిక్ ఉంది చౌరస్తా కాడ అది మొత్తం ఘోరం అంటే ఘోరం ట్రాఫిక్ ఇప్పుడే తగ్గింది వర్షం ఘోరంగా పడదా భయం దాకా ఒక 1.5 hours అయితే ఈ వర్షాకాలంగా బేరబుల్ అంతే పడుతూనే ఉంటాయి వర్షాలు పోయి ఆడ ఏం చేస్తారో చూద్దాం ఫంక్షన్ హాల్ ఎంట్రెన్స్
అమ్మ ఈ కార్ గిట్ట మొత్తం గలీజ్ అయిపోయింది. అన్నమ్మ నా బురదలో బాగా తిప్పిరు దీన్ని. అమ్మ సో ఇట్లా తిరుగుతున్నాయి చూడు. అందరు ఎంజాయ్ చేస్తున్నారు. కూర్చొని ఆడ నేను ఒక్కనే బుగ్గా అని ఆడ బుగ్గా అని ఏం లేదు, మస్తు ఫ్రీ ఉన్నది ఈ డ్రెస్లో. వర్షం మాత్రం గుద్దాలంటే గుద్దాలు ఆడుతుంది. ఏమన్నా 3-4 అవర్స్ అయింది. 4 అవర్స్ అండ్ నాన్ స్టాప్ పడుతూనే ఉన్నది. అవతారం మీద బండి మీద వచ్చిన మొత్తం బాగా మామ అయిపోయినా. ఏందన్నా ఎట్లుంటే చెప్పు. మా వాడు సాడ్ ఫీల్ అవుతాడంట పాపం. బ్రేకప్ అయింది నమ్మన్నాను. ఏడోకు ఏం సతాయిస్తలేరు. బ్రేకప్ అయిపోయింది పాపం. ఇట్లుంటే ఎట్లా అన్న. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Done with the marriage vlog. Bye. Meet you in the next vlog. Meet you in the next vlog also. Bye bye friends. Bye.